ప్రజలందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బస్నికొండలో అటవీ శాఖ ఆధ్వర్యంలోని నగర వసనాన్ని పచ్చటి చెట్ల మధ్య అందంగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దామని సబ్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం ఆయన ఎన్సీటీవీతోని మాట్లాడుతూ మదనపల్లి ఆరోగ్యవనానికి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న నేపథ్యంలో పట్టణంలోని నగర వనాన్ని ఆరోగ్యవనంగా పేరు మార్చేందుకు అటవీ శాఖ ఉన్నతాధికారులు అంగీకరించారని అన్నారు. నగర వనం బస్తీనికొండ అటవీ ప్రాంతంలోని 6.5 హెక్టార్లో 2 కోట్ల వ్యయంతోని ఏర్పాటు చేసినందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. అందులో భాగంగా ఇప్పటి వరకు 95 లక్షలు ఖర్చు చేశామని, మిగిలిన నిధులు వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో నగర వనాన్ని అభివృద్ధి చేసి పట్టణానికే తలామానికంగా తీర్చిదిద్దుతామని అన్నారు. వాటిని కూడా కంప్లీట్ చేస్తాము. ఈ మధ్యలోనే మన లోకల్ ఎమ్మెల్యే గారు కూడా నగరవనాన్ని సందర్శించి పూర్తి సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఒక మంచి రోడ్డుకి విసినిటీలో, అంతేకాకుండా టౌన్ కి ఆనుకొని మనకు ఒక అద్భుతమైన ప్లేస్ లో ఫారెస్ట్ ఏరియాలో ఈ నగరవనాన్ని డెవలప్ చేసి మనకు మదనపల్లి అంటేనే ఆరోగ్యవనం అని చెప్పి ఒకప్పటి శానిటోరియం గుర్తుకొస్తుంది. ఆ ఉద్దేశంతోనే మా నగరవనానికి కూడా ఆరోగ్య వనం అని నామకరణం కూడా ఉన్నతాధికారులు చేయడం జరిగింది. దానికి మినిమం గా ఇప్పుడు ట్రయల్ బేసిస్ మీద రన్ చేస్తా ఉన్నాము. మంచి ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఉంది పబ్లిక్ నుంచి, మదనపల్లి పబ్లిక్ నుంచి. పెద్దలకి 20 రూపాయలు, చిన్నపిల్లలకి 10 రూపాయలు నామినల్ గా ఎంట్రీ ఫీ కలెక్ట్ చేస్తా ఉన్నాము. రాబోయే రోజుల్లో అక్కడ క్యాఫ్టేరియా కూడా ఓపెన్ చేస్తాము. ఇంకా అక్కడ ఏమేమి ఫెసిలిటీస్ కల్పించడానికి అన్ని ప్రయత్నాలు చేసి ఇంకా మంచి ల్యాండ్స్కేపింగ్ చేసి ఆ ఏరియాని ఇంకా బాగా డెవలప్ చేసి నగర ప్రజలకి మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రొవైడ్ చేయడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఇవన్నీ కూడా మార్చి లోపల